నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కూర్చొని వర్క్ చేద్దాం. ఇంకెవరన్నా హెల్ప్ కావాలా, ఇంకెవరైనా సీనియర్ రైటర్సు లేకపోతే మా పరశురు బ్రదర్స్ మీకు కావాలంటే వాళ్ళని కూడా అడుగుతాను నేను అట్లా అని చెప్పి అట్లా కూడా నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాను. అందుకని నా దగ్గరికి బాగా వస్తుంటారు కుర్రాళ్ళు. వింటున్నా కానీ ఎందుకో నా దురదృష్టమో లేకపోతే వాళ్ళ దురదృష్టమో సెట్ అవ్వట్లా కొత్త కుర్రాళ్ళతో. నాకు కొంచెం అయినా బాగుంది పర్వాలేదంటే నరసింహనాయుడు కూడా ఇంటర్వల్ వరకే చెప్పాడమ్మా. నాకు ఇంటర్వల్ వరకు నచ్చి నాకు వెంటనే హీరో గారి దగ్గరికి బాలకృష్ణ గారికి తీసుకెళ్ళి చెప్తే బాగుందన్నాడు. పరశూర్ బ్రదర్స్ ప్రొడ్యూసర్లు చెప్తే బాగుందన్నారు. తర్వాత సెకండ్ హాఫ్ చేసి చెప్పాడు. ఓకే, అట్లా సిన్సియర్గా మీరు అన్నట్టు ట్రై చేస్తున్నా అప్డేట్ అవ్వటానికి. కొత్త కుర్రోళ్ళు అయితే ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు మంచి ఐడియాలతో వస్తారనే ప్రయత్నాలు బాగా చేస్తున్నా. ఈవెన్ బాలకృష్ణ గారి సబ్జెక్ట్ కోసం కూడా నేను ఒక చిన్న పోరాటం లాగా చేస్తున్నాను. హరహర మహాదేవ సార్ అంటే అది లేదు లేదా, అది అప్పుడు టైటిల్ పెట్టాం కానీ దానికి సబ్జెక్ట్ సెట్ అవ్వాలా. బాలకృష్ణ గారి కోసం ఎలాగైనా ఒక మంచి ఏదో ఒకటి మళ్ళీ నాకు నచ్చకపోతే చేయటం ఇష్టం లేదు. ఇంకా మీ కాంబో అయితే ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుంది. అంత పోరాటం లాగా చేస్తున్నా కానీ నా వల్ల అవట్లా. పట్టు అయినా వదలట్లా, పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్నారంట. నా ప్రయత్నం చేసి బాలయ్యకి ఎట్లాగైనా ఒక బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పాలి. బాలయ్య గారు ఏమన్నారు సార్? అంటే మంచి కథతో రండి, నాదే లేదు రెడీ అన్నారా? నాది ఇప్పుడు తనకున్న బిజీ, తనకున్న పెద్ద హీరో. ఇప్పుడు నేను సినిమా చేయట్లా, గ్యాప్ వచ్చింది బాగా. అయినా నన్ను అడగాల్సిన అవసరం బాలకృష్ణ గారికి లేదు. అయినా సరే ఎప్పుడన్నా మాట్లాడినా, ఆయన ఓపెనింగ్ పిలిచినా కానీ గోపాల్ గారు ఏది సబ్జెక్ట్ తమ్ముంటే మీరు సబ్జెక్ట్ తేవటం లేదు. ఎందుకంటే మీరు ఇచ్చారు కదా రేంజ్ హిట్స్ ఆయనకి. పక్కన వాళ్ళకి బోయపాటి సీను ఉన్నాడు అనుకో, అఖండ ఓపెనింగ్కి నేనే వెళ్ళా, నేనే క్లాప్ పోసి వచ్చాను. వెళ్తే సీను చూడు గోపాల్ గారు సబ్జెక్ట్ చెప్పమంటే తీసుకురావట్లా, మీరు సబ్జెక్ట్ తీసుకురాని సినిమా చేద్దాం అన్ని అంత ఆప్యాయంగా అడుగుతాడమ్మా. నిజంగా ఇప్పుడు నన్ను అడగాల్సిన అవసరం ఆయన నిజంగానే లేదు, ఎందుకంటే ఎంతో మంది అప్రోచ్ అవుతూనే ఉంటారు. గ్యాప్ వచ్చింది అయినా సరే అడుగుతున్నారు. నేను ఎట్లాగైనా బాలయ్యతో సినిమా సబ్జెక్ట్ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తాను. అప్పట్లో మీరు ఇప్పుడు బోయపాటి ఫిక్స్ అయిపోయారు ఆయన బౌండరీలో. బ్రహ్మాండంగా చేస్తున్నాడు బోయపాటి కూడా. బాలయ్య లెజెండ్, సింహ సూపర్ హిట్, అఖండ కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. ఓకే, బాలయ్య బ్రహ్మాండంగా ఉన్నాడు అఖండలో. సో ఇన్ని సినిమాలు చేశారు కదండి సార్, ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రతి హీరోకి కూడా ఇచ్చారు. మరి ఎప్పుడు కూడా మీకు ఒక స్టోరీ నేను రాసుకోవాలి లేకపోతే దీంతో వెళ్ళాలి అని అసలు ఆలోచన కూడా దాని వరకు వెళ్ళలేదా? నా జోనర్ కాదు, అది ఆ లైన్ నాది కాదు అని వదిలేశారా? అంటే లారీ డ్రైవర్కి ఊరికే చిన్న ఫ్లాష్ లాగా ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఒక లారీ డ్రైవరు అంటే టైటిల్ అనుకున్నాం, నేనే చెప్పా టైటిల్. ఫస్ట్ డే జయబాబు ఆఫీస్కి తీసుకెళ్లారు, లారీ డ్రైవర్ ఆఫీస్కి. నేను ఒక టైటిల్ అనుకున్నాను, జయబాబు చూడు ఎలా ఉంటుందంటే లారీ డ్రైవర్ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది, బాలయ్యకి యాప్ట్గా ఉంటుంది అన్నాడు. సరే సబ్జెక్ట్ సెట్ అవట్లా, ఎంతమంది దగ్గర ఉంటున్నా కానీ ఓకే అవట్లా, లేట్ అయిపోతుంది అని ఎందుకో ఊరికి అట్లా కూర్చొని ఉంటే లారీ డ్రైవర్ హీరో విజయశాంతి ఒక లారీ ఓనర్ అయితే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయికి ఒక కిళ్ళీ కొట్టుంది. తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసరు హస్బెండు, ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టరు వైఫు. ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అయినా సరే హస్బెండ్ ఐపీఎస్ ఆఫీసర్ తనకంటే తక్కువైనా ఆయనకి తలస్నానం చేస్తుంది. బయటికి వెళ్తే అంత హస్బెండ్ అయినా ఈమె కలెక్టర్ కాబట్టి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన కాబట్టి వచ్చి వైఫ్కి సెల్యూట్ చేయాలి. వీళ్ళిద్దరికి లారీ డ్రైవర్కి కలిస్తే వాళ్ళకి ఏదన్నా ఆపద వస్తే హీరో కదా ఈయన కాపాడితే అని ఊరికి వేగ్గా ఈ క్యారెక్టర్స్ వరకు మాత్రం వచ్చింది నాకు. ఎప్పుడు ఆంజనేయ పుష్పానంద్ గారని ఆయనకు చెప్పా, ఊరికే ఒక లారీ డ్రైవరు, ఒక కలెక్టరు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళు కలిసి వాళ్ళ క్లాష్ వచ్చి వాళ్ళకి ఆపద వస్తే ఇది ఏదంటే బాగుంది, ఐడియా బాగుంది డైరెక్టర్ గారు,
నేను చెప్తా ఉన్నాను స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా వేసుకొచ్చాడు. దానికి పోనీ ఏమైనా ఇచ్చుకున్నారా క్రెడిట్స్? మీకు ఇచ్చుకోలే, మళ్ళీ ఇవ్వలే. కొత్త ఆయన మీరేమి యాడ్ చేసుకోలేదా? ఓకే, ఏమి మొత్తం ఆయన కూడా స్టోరీ లైన్ మీదే కదా, క్యారెక్టర్స్ లైన్. ఓకే, నేను అంతవరకు చెప్పినా దాన్ని డెవలప్ చేసుకుని రమ్మన్నారు వాళ్ళు. ఫస్ట్ టైం ఆయన కూడా కొత్త అయినా అంతకుముందు కలెక్టర్ గారు అబ్బాయి చేశాడు నాకు, ఇది లారీ డ్రైవరు. చెప్తే ఐడియా బాగుంది డైరెక్టర్ గారు అని చెప్పి దానికి బ్రహ్మాండాన్ని స్క్రీన్ ప్లే చేసుకొచ్చాడు. ఆంజనేయ పుష్పానంద ఆయన నా కలెక్టర్ గారు అబ్బాయి, లారీ డ్రైవరు, రౌడ్ ఇన్స్పెక్టరు, 3 సినిమాలు చేసి పెట్టాడు. నేను యాక్చువల్గా మీ మూవీస్ లిస్ట్ అన్నీ చూస్తున్నప్పుడు లారీ డ్రైవర్ అనేది కనిపించగానే ఓకే ఏంటి సార్ అంటే ఆ టైంలో ఇదైతే కొంచెం మాసీ ఆడియన్స్కి, ఆ జనరల్ పీపుల్కి, వాళ్ళకి అంటే B&C దీంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతుంది టైటిల్ అన్నట్టుగా మీరు అనుకున్నారా? అది ఎలా 100 days ఆడింది, మంచి హిట్ లారీ డ్రైవర్. సాంగ్స్ బాగుంటాయి. బాలయ్య బాబు మా ఇద్దరు ఫస్ట్ సినిమా బాలయ్య బాబుతో నేను చేయడం. విజయశాంతి, జరదా, జయమ్మ సాంగ్స్ బాలయ్య బాలయ్య అందులోనే. అది ఇప్పటికి కూడా స్టిల్ సార్ అందరూ బాలయ్య రాగానే బాలయ్య బాలయ్య స్టార్ట్ చేస్తారు, చిన్నపిల్లలు కూడా ఆఖరికి. అది కూడా నేను డెఫినెట్గా సాంగ్ ఎలా ఉన్నా సరే జొన్నవిత్తులు గారిని పిలిచి నాకు బాలయ్య బాలయ్య కావాలి మీరు అడిగారు? అడిగా, అట్లాగే రాశాడు ఆయన. ఓకే, ఆ బాలయ్య నువ్వు మీరేం రాసుకుంటారు నాకు అనవసరం, బాలయ్య బాలయ్య అనేది మాత్రం నాకు ఎందుకో అనిపించింది, నాకు అట్లా కావాలి జొన్నవిత్తులు గారు అంటే డెఫినెట్గా రాస్తాను. బ్రహ్మాండంగా రాశారు, అది సూపర్ హిట్. అవును, ఆ సాంగ్ స్టిల్ అది ఫస్ట్ టైము ప్రభుదేవాన్ని కొరియోగ్రాఫ్ డాన్స్ మాస్టర్ చేసింది మేము, బాలకృష్ణ గారికి, లారీ డ్రైవర్కి ప్రభుదేవ గారు. ఓకే, సుందరం మాస్టరు డాన్స్ మాస్టర్. ఓకే, ఏది అరకులో షూటింగ్ సాంగ్ అక్కడ తీసాం. సుందరం మాస్టర్ గారు డాన్స్ మాస్టర్, ప్రభుదేవ ఆయనకు అసిస్టెంట్, వాళ్ళ కొడుకు. ఓకే, సుందరం మాస్టర్ కొడుకు. అవునవును సార్. నాతో ఉండి గోపాల్ గారు ప్రభుదేవాన్ని ఎప్పుడు డాన్స్ మాస్టర్ చేస్తాను, ఈ సాంగ్ మంచి సాంగ్, ఆడియో బాగుంది, వాడిని కొరియోగ్రాఫ్ చేయమంటా, నేను ఉంటా ఇక్కడే, వాడే చేస్తాడు కొరియోగ్రాఫ్, చేసేద్దాం అంటే చేసేద్దాం మాస్టర్ అన్న. బాలయ్య బాబుకి కూడా చెప్పాం, చెప్తే ఎస్ అన్నాడు. బాలయ్య కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు, బ్రహ్మాండంగా చేశాడు. ప్రభుదేవ మాస్టర్ చేశాడు ఆ పాట. ఓకే, అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం మేమే ఇచ్చాం ప్రభుదేవ. ఓకే, ఓ ఓకే, ఈరోజు ఆయన కూడా ఎక్కడో ఉన్నారు. సూపర్ బా, ఏమి మా ఆ బాడీలోనే బోన్స్ లేవన్నట్టు ఉంటుంది, బోన్స్ ఉండవు, లోపలే స్ప్రింగులు అట్లా ఎలా వంగుతుంది బాడీ అంతగా అన్నట్టుగా ఉంటుంది. అతను చేస్తుంటేనే మనకు ముచ్చటేస్తుంది, అద్భుతంగా చేస్తాడు. సార్ మీకు మాత్రమే దొరికిన ఇంకొక అదృష్టం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారితోనూ, బాలకృష్ణ గారితోనూ, జూనియర్ ఎన్టీఆర్ గారు 3 తరాలతోనే మీరు చేయగలిగారు. ఒకవేళ ఎవరికైనా ఫస్ట్ తరం ఒకవేళ మిస్ అయినా తర్వాత బాలకృష్ణ గారితో చేసినా ఎన్టీఆర్ గారితో చేసే అవకాశాలు ఇప్పుడు వాళ్ళకు ఉంటాయి, కానీ మీకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. అప్పుడు అడవి రాముడి దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, దాంట్లో అడవి రాముడికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు కదా సార్. సో ఎలా ఉంటుంది సార్ అది అప్పటి నుంచి వాళ్ళ కుటుంబంతో బాండింగ్? బ్రహ్మాండం కదా, బ్రహ్మాండం. రామారావు గారు పెద్ద ఫ్యాన్ని, నేల టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసేవాళ్ళం. ఇంకా మా క్యూలో టికెట్లు కొనుక్కుంటా వెళ్తూ ఉంటే 35 పైసా టికెట్కి మన భుజమే నుంచి వెళ్ళేవాళ్ళు, మనకంటే ముందు మళ్ళీ టికెట్ దొరకదేమోనని. లోపలికి వెళ్తే గోవాల షర్ట్లు ఇప్పేవాళ్ళు, ఇలా తిప్పేవాళ్ళు. అందులోనూ ఆ టైంలో సినిమా అనేది అసలు అప్పుడప్పుడే కలర్లకి వాటికి వీటికి రావడము మ్యాగ్నెస్ కదండి సార్, అది అందరికీ జనాలందరికీ కొత్త. రామారావు గారు అంటే ఒక దేవుళ్ళలాగా ఆయన్ని అప్పట్లో కీర్తించేవాళ్ళు, ఆయన సినిమాలంటే సూపర్. రామారావు గారు అంటే ఇంకా ఇంతే, మహానుభావుడు సార్, కారణ జన్ముడు. బాలయ్య ఎక్స్ట్రాడినరీ. బంగారు కొండ, బంగారు కొండ పాట అందుకే పెట్టినట్టున్నారు ఈయన ఆ సినిమాలో. బంగారు కొండ. చిన్న ఎన్టీఆర్ అంటే అల్లరోడు, అల్లరంటే అల్లరి, అల్లరికి 100కి 2000 మార్క్స్ వేయచ్చు. కానీ బయటకు చాలా నెమ్మది కనిపిస్తారు కదండి సార్. ఇప్పుడు అంటే మీరు చేసినప్పటికీ ఆయన ఇంకా చాలా ఎంగేజ్లో ఉన్నారు. మీరు చేసిన సినిమా గెల్లటం, కొరకటం, కొట్టటం, ఎవరిని ఎత్తి తిప్పటం, సెట్లో ఉన్న వాళ్ళ అస్సలు కొట్టనోళ్ళు అంటూ ఉన్నాడు. ఎవరన్నా ఉంటే ఇలా పట్టుకొని ఇసిరేసారంటే ఆ బెడ్ మీద అట్లా వెళ్ళి పడాల్సి. ఫ్యామిలీ అందరి నుంచి వచ్చిందేమో సరే కొట్టడం. పెద్ద ఎన్టీఆర్ గారు ఇట్లా కొట్టడం కానీ సినిమాలు డాన్సుల్లో. అల్లరికి పీక్ ఎన్టీఆర్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడ నేను కనిపించాను అనుకోండి,
నన్ను బిగ్ డి అంటాడు, అంటే Big పెద్ద Daddy. నాన్ననే Okay. బిగ్ డి అంటుంటాడు. ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడైనా కనిపిస్తే ఎంతమంది ఉన్నా సరే వచ్చి పట్టుకొని ఇట్లా ఎత్తుకొని గిరగిర తిప్పుతాడు నన్ను. అట్లా అల్లరి, మంచోడు, చాలా మంచోడు, ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు కూడా అదే అల్లరి ఉందా సార్? మాకేమో ఇప్పుడు కొంచెం అంటే మీరు సినిమా చేసిన టైంకి నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉన్నట్టుంది. ఇప్పుడు చాలా సటల్ గా మెచ్యూర్డ్ 2005లో పర్సన్, చేశాను. చాలా మెచ్యూర్డ్ పర్సన్ గా, చాలా వెల్ మేనేజ్డ్ ఇలా అయిపోయి కనిపిస్తున్నారు. చాలా మెచ్యూరిటీ ఉంది, మర్యాదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అది పోలేదంటారా? వీటన్నిటిని డామినేట్ చేసేది అల్లరి. స్టిల్ అదే బయట మాకు తెలియదు అనుకుంటా సర్కిల్ మాకెవరికి. పిల్లడే, ఎప్పుడు పిల్లడే, అంటే ఆ బ్లడ్లో వచ్చింది అట్లా. అసలు జ్ఞాపక శక్తి ఒక 5-6 పేజీల్లో డైలాగ్ ఇచ్చినా కానీ ఇలా చూసి అలా చెప్పేస్తాడు. టేక్ 1. ఇక్కడ డ్యాన్స్ అది ఫ్యామిలీ నుంచి వచ్చేసినట్టున్నాయి సార్ ఇవన్నీ, ఈ రూట్స్ అన్నీ. ఇక డ్యాన్స్ అయితే పక్కోళ్ళు భయపడాల్సిందే, అంత బ్రహ్మాండంగా చేస్తాడు. మాది ఒక సినిమాలో ఒక సాంగ్, భలే సాంగ్, రాజు మాస్టర్ చేశాడు. ఎందుకో దత్ గారు అప్పుడే ఎడిటింగ్ రూమ్కి వస్తే దత్ గారు ఒక పాట చూపిస్తారండి మా సినిమాలో అని చెప్పి, ఆయన సినిమా కాదు చూపెట్టా. ఓరు నాయను, ఈ ఎన్టీఆర్ ఎక్కడోడు, అసలు ఇదేంటి డ్యాన్స్ ఏంటి, ఒక ప్రభుదేవ మాస్టర్ లాగా ఈ అబ్బాయి కూడా డాన్స్ టైంలో అసలు మీరు అన్నట్టు బోన్స్ లేదు, ఏదో స్ప్రింగులు ఉన్నట్టుంది లోపల, అంత బ్రహ్మాండంగా చేస్తాడు ఎన్టీఆర్ కూడా. మంచోడు, ఆప్యాయత అది అన్నీ బాగా.